హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ట్రావెల్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఓ మంచి పిక్నిక్ స్పాట్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది బయటకు అది వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ముందు బాబుకయ్యే, తర్వాత పాపకయ్యే, అలాగా ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయిందన్నమాట. ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! కొంచెం అలా వెళ్దాం అని చెప్పి బయలుదేరామన్నమాట. ఇలా బండి మీద అయితే బయలుదేరిపాం. దగ్గరేనండి. అంటే మేము ఉన్న ఏరియా నుంచి దగ్గర 8 కిలోమీటర్స్ పడతదన్నమాట. వైజాగ్‌లోనే ఆహ్, చాలామందికి తెలిసే ఉంటది. కంబాలికొండ అంటారన్నమాట ఆ ప్లేస్‌కి. చాలా బావుందండి. కాపోతే ఏంటంటే, మరీ చిన్న పిల్లలతో వెళ్ళడం కష్టం మాట. అంటే దట్ 3, 2 ఏజ్ పిల్లలు ఉంటారు కదా! అలాంటి పిల్లలతోని కొంచెం కష్టం అనిపించింది నాకైతే మటుకు. మరి ఏజ్‌డోళ్ళతోని కూడా కష్టం అండి ఆ ప్లేస్‌కెళ్ళడం. నార్మల్ ఏజ్ ఇంకెవరైనా వెళ్ళొచ్చు, ప్రాబ్లమ్ లేదు గానీ, అంటే అది లోపల ఏంటంటే చాలా దూరం నడవలసి ఉంటది. అన్నీ చూడాలి అంటే నడవాలమాట. లేదంటే ఒక దగ్గర ఉండొచ్చు, ప్రాబ్లమ్ లేదు. కాపోతే ఎళ్లి లాభం ఉండదు. ఒక దగ్గర అలాగ ఉండే బదులు అన్నీ చూడాలంటే మటుకు మనం నడాలి. ఇక్కడ పార్కింగ్‌కైతే బండికైతే 20 రూపీస్ అండి. కార్‌కైతే 50. ఆటో అలాంటి వాటికి కూడా 50 అది ఉన్నదన్నమాట. మనం బండి లోపలికి తీసుకెళ్ళడానికి కూడా మనకి టికెట్ ఉంటది. 100 రూపీస్ ఎంతో అనుకుంటాను. లోపలికి కూడా తీసుకెళ్ళొచ్చు బండి, కారు అవన్నీ. ఇలాగ చాలామంది పిక్నిక్స్ ఇక్కడ యేసుకుంటున్నారు. ఇది అయితే బోటింగ్ మాట. ముందంతా ఉంది. అయితే బోటింగ్ దగ్గర ఎందుకంటే తీశాను. ఫస్ట్ ఇక్కడికొచ్చాం. బోటింగ్ ఉన్నది అని అక్కడ బోర్డ్‌లో ఉంటే మా పిల్లలు బోటింగ్‌కెళ్దాం, ఎళ్దాం, ఎళ్దాం అని గాబరా పెట్టేసారన్నమాట. అందుకని ఫస్ట్ ఇక్కడ బోటింగ్ దగ్గరికైతే వచ్చాము. మీకు ఒక్కొక్కటి క్లియర్‌గా చూపిస్తాను ఎలాగుంది, ఏంటి అని. అయితే ఇక్కడ బోటింగ్ ఎలాగుందంటే, పర్ హెడ్ 200 రూపీస్ బోటింగ్‌కి. తర్వాత ఆహ్, పెడల్ లాంటిది ఉంటాయి కదా! మనకి ఎక్కడైనా బోటింగు. ఇక్కడ పెడల్ లాంటివి లేవండి. ఆహ్, కర్రలతోని చేస్తారు కదా! అలాగున్నది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. అది దాని మొహం చూస్తున్నారా? అది ఎళ్దాము అని పేచీ పెట్టింది. అలాంటివేంటంటే కొంచెం రిస్క్ అయిన పనండి. ఫ ఇద్దరికి అవుతది చూస్తున్నారా? అక్కడ కర్రలతో చేస్తున్నారు. మనకొక ఆరెంజ్ కలర్ జాకెట్ లాంటిది కూడా ఇస్తారు. అంటే ఏదైనా ఇది పడినా ప్రాబ్లమ్ ఉండదు అన్నట్టు చూస్తున్నారా? కిందన అందరూ చాలామంది యేసుకున్నారు. ఇలాగా కర్రలతోని చేయడం దాని పేరేంటంటారో నాకు తెలీదు. ఇలాగా చేస్తుంటారన్నమాట. ఇద్దరేసి ఎళ్ళాలి. అదన్నది మమ్మీని, తమ్ముడు ఒకటిని, నువ్వు నేను ఒకటి ఎళ్దాం డాడీ అంటే, అది చాలా కష్టమండి అలాంటిది. మనకి మామూలుగా మిగతా బోటింగ్‌లోనేంటంటే పెడల్‌తో ఉంటది. పిల్లలు కూర్చుంటారు, పెద్దవాళ్ళు పెడల్‌తో చేస్తారు. అలాంటిదైతే బావుంటదన్నమాట. ఇది చుట్టూ ఇది. అక్కడ ఒక మీదకెక్కి మనం చూడొచ్చు. ఇలాగా అక్కడ అన్నీ పూర్తిగా వెదురుతోనే ఇలా చిన్న చిన్న పాకల్లా కట్టి మీదకి మెట్లవి ఎక్కి నిజంగా ఏంటంటే ఒక అడవి ప్లేస్‌లో మనం ఉన్నాము అంటే ఎలాగుంటదా అన్నది ఈ ప్లేస్ ఇది మాట. ఫుల్ అడవిలాగే ఉంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సిగ్నల్స్ కూడా ఉండవు. ప్రాబ్లమ్ మాట అది. ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఇది ఫుల్ నడక మాట. మా వచ్చిన దానికి ఇప్పటికి నా ఫేస్ చూస్తున్నారా ఎంత టైర్డ్ అయిపోయిందో. లక్కీ ఈరోజు ఎండ లేదన్నమాట. ఎండ లేకపోవడంతోటి ఏంటంటే పర్వాలేదు. ఎంత దూరమైనా నడిచొచ్చు. ఎండ ఉంటే మటుకు చాలా కష్టమండి. తర్వాత ఇక్కడ ఏదో ఫ్లవర్ అడిగింది. అంటే వింత వింతగా మంచి మంచి చెట్లున్నాయి. మెయిన్ పిల్లలకి తెలుస్తది. మా పిల్లల్లాంటోళ్ళు ఎవరైనా ఉంటే మటుకు తీసుకెళ్ళొచ్చు. అంటే కొంతమందికి ఈ చెట్లు ఇవుంటాయా అన్నది కూడా తెలీదు. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళొచ్చు. ఇదిగోటి ఇక్కడ ఇలాగ వాకర్ లాంటిది ఉన్నాయి. వాకింగ్ లాగా. అడ్వెంచర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇలాగ మనం ఈ కొస నుంచి ఆ అంటే ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఇలా నడుచుకొని వెళ్ళడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. వాటికి కూడా టికెట్ ఉందిమాట.
నేను అది మరి ఎంత అన్నది తెలీదు. నేను కనుక్కోలేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు. నాకు అలాంటివంటే భయం. నేను వెళ్ళలేదండి. ఇదేదో టైర్స్‌లోంచి వెళ్ళడం ఇవన్నీ ఉన్నాయన్నమాట రకరకాలు. అంటే పిల్లల్లాంటోళ్ళు, తర్వాత టీనేజ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు వెళ్ళడానికి బావుంటది. ఎవరైనా అలాంటి ఏజ్ కానీ చిన్న పిల్లలతోనది కష్టం. తర్వాత ఇక్కడ ఒక నెట్ లాగుంది. దానిలో గెంతు అవన్నీ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నామన్నమాట. ఇదేంటంటే 4 ఉయ్యాలలున్నాయి ఇలాగా. ఇక్కడ వీడు ఊగుతున్నాడు. చూపిస్తాను. ఇక్కడ ఒక ఉయ్యాల, అటొక ఉయ్యాల, ఇటు పాప ఊగుతుంది. మధ్యలో టేబుల్. ఇదేంటంటే ఊగడానికి కాదు, జస్ట్ అలా చిల్ అవ్వడానికి. స్నాక్స్ ఏవైనా మధ్యలో చూస్తున్నారా? అక్కడ పెట్టుకొని ఏమైనా స్నాక్స్, టీ అది పెట్టుకొని మనం ఇక్కడ కొంచెం అలాగా పూర్తి ఊగడానికి కాదు, అలా కూర్చొని మనం స్నాక్స్ అవి తినడానికి ఒక నలుగురు కూర్చొని అలా మాట్లాడుకొని ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఎవరైనా బావుంటది. ఇక నేను ఉయ్యాల ఊగుతున్నాను. ఆళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. అంటే పూర్తి ఊగలేం. అలా కూర్చొని జస్ట్ చిల్ అవ్వడానికనమాట. ఇక్కడ ప్రతీదీ నాకు తీసుకుంటే తీసానండి. నాకు భయం ఏదైనా మామూలుగా తీస్తున్నాను అంటే, అమ్మో! వాళ్ళకేమైనా తీస్తున్నాను అనుకుంటున్నారేమో అని చెప్పి నేను తీసుకుంటున్నట్టు తీసానమాట ప్రతీది. ఇక్కడ వెదురుతోనే టేబులు, చైర్ లాంటివి పెట్టారన్నమాట. నా వెనకాతల చూపిస్తున్నాను కదా! అది పూర్తిగా బ్యాంబో ట్రీ మాట. అయిపోయింది. అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం టీ అయితే తాగుతున్నాను. హెడేక్ అయితే వచ్చింది. టీ తీసుకున్నాను. టీ తాగేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయి వచ్చేయడమే అనమాట. బాగా టైర్డ్ అయిపోయాం. చాలా దూరం అండి. దగ్గర దగ్గర గేట్ దగ్గర నుంచి అది ఒక 3 కిలోమీటర్స్ ఉంటదండి లోపలికి. నడాలి. మనకు అన్నీ చూడాలంటే తప్పదు. నడాలి. నడుచుకొని అవన్నీ చూసుకొని ఇలాగైతే చిన్న పిక్నిక్ అనుకోండి. చిన్న అలాగా తిప్పి పిల్లలకి కొంచెం చూపిద్దాం. ఎంతసేపు వైజాగ్‌లో ఉంటే బీచు కదా! ఇంకా ప్లేస్‌లు ఉంటాయి మన వైజాగ్‌లో చూపిద్దాం అని చెప్పి అలాగా చూపించామాట. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మెయిన్ ఏంటంటే ఈ సిటీ లైఫ్‌కి అలవాటైపోయి వాళ్ళకి ఇలాంటివి ఏవీ తెలీదు. ఇన్ని రకాల చెట్లు ఉంటాయి. ఇన్ని రకాల అంటే ప్లేసెస్ ఉంటాయి అన్నది తెలీదు. వాళ్ళకి తెలుస్తది కదా అని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. చాలా బావుందయితే. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. కానీ బాగా టైర్డ్ అయిపోయారన్నమాట ఇద్దరూని. వాళ్ళకి కూడా కొంచెం ఏదైనా స్నాక్స్ లాంటిది ఇప్పించాను. నేను కొంచెం టీ తాగేసి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోతా. అంతేనండి. ఇదొక చిన్న వ్లాగు. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.